ఆదికాండం 38:13. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమును ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చదవని అడిగాను. అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అదుల్లమీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య ఎవతయు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యం చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేగాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. యూదా మరి తామరికి తన 3వ కొడుకుని ఎందుకు ఇవ్వలేదు? మొదటి చచ్చిపోయాడు, రెండోసారి కూడా చచ్చిపోయాడు, మూడోసారి కూడా చచ్చిపోతారండి. అయితే ఇక్కడ కొన్ని న్యాయ పద్ధతులు, కొన్ని పద్ధతులు తెలుసు. అంత చెడ్డోళ్ళు ఏం కాదు యూదా. కొన్ని పద్ధతులు తెలుసు. ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ఒకసారి మనం చేసే పరిస్థితి తీవ్రత తెలియదు. సరే, దీని తర్వాత మరి యూదా ఎంత బాధపడ్డాడు చూద్దాం. దీని తర్వాత ఏమైందో కంటిన్యూ. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఇది కూడా ఒక బ్లెస్సింగ్. వీళ్ళందరికీ కవల్ల బ్లెస్సింగ్ కూడా ఉంది. వీళ్ళు యూదా పిల్లలు. చూద్దాం. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకి చాచెను గనుక మంత్రసాన్ని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు తన సహోదరుడు బయటకు వచ్చెను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చితివే అనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల తన సహోదరుడు బయటకు వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. ఇక్కడ మనము ఇంగ్లీష్ లో ఫెరెస్ అని ఉంటుంది అనమాట. లాస్ట్కి ఇద్దరు పుడతారు. ఆ ఇద్దరిలో మొదటి పుట్టినోడు ఫెరెస్. అయితే మరి ఈ ఫెరెస్ పుట్టిన తర్వాత యూదా ఆశీర్వదించబడతాడు. దెన్ జూదా గెట్స్ బ్లెస్. యూదా మీద ఉండే ఆశీర్వాదాన్ని చూద్దాం. ఆదికాండం 49:8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. కానీ అక్కడ యోసేపుకి దర్శనం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా అందరూ ఇక్కడ యోసేపును కూడా ఎవరికి ఎందుకు ఇస్తున్నాడు? యూదాకి ఇస్తున్నాడు. నీ జీవితం అంతా శాపకరంగా ఉన్నా, బాధకరంగా ఉన్నా, ఈ రోజు దాకా చాలా ఘోరంగా ఉన్నా, ఈ రోజు పశ్చాత్తాపడి దేవుడు ఒక మాట నీకు ఇస్తే ఈ రోజు నుంచి నువ్వు నూతన సృష్టి. దావీదు అంటాడు, నీ కొత్త తైలంతో నన్ను అభిషేకించు. యూ క్యాన్ బీ బోర్న్ అగైన్ టుడే అండ్ హ్యావ్ ఎ ఫ్రెష్ మైండ్. రెన్యూ యువర్ మైండ్, అండ్ రెన్యూయింగ్ యువర్ మైండ్ కెన్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్, a new revelation from the word of God. So you stay in that new beginning life by constantly renewing your mind with that revelation.
దేవుడు నీకు ఇప్పుడు ఏదైనా ఒక మాట ఇస్తే పాతదంతా గతించిపోయి ఈ మాట మీద ఆధారపడి నువ్వు కొత్తగా జీవించవచ్చు మళ్ళా. అందుకే నికోదేమోస్తో అంటాడు, నీవు మళ్ళా కొత్తగా జన్మించాలా అంటున్నాడు. ఇదేంటి నేల మళ్ళా పుడతాను, నాకు 70 ఏళ్ళు, ఆ తల్లి నన్ను తిని కడుపులో తీసుకున్న పుడతాదా, ఇది ఎలాగ అర్థం కావట్లేదు అంటాడు. ఈ కాలంలో ప్రతి విశ్వాసకి అర్థం అవుతుంది, నికోదేమోస్కి అర్థం కాలేదు. నీ సహోదరులు నేను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును, నీ తండ్రి కుమారుల్ని ఎదుట సాగిలపడదు. ఇప్పుడు ఎవరికి వచ్చింది? యోసేపు కంటే హై ర్యాంక్ ఇలాగ వచ్చేసింది. ఈ రోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నిన్నటికంటే గొప్ప ర్యాంక్ నీకు వచ్చిన గాక. ఇఫ్ యూ టేక్ ఎ వర్డ్ టుడే, ఇఫ్ యూ రిసీవ్ సంథింగ్, ఎ ప్రామిస్ టుడే. అందుకే అనుదినము నువ్వు వాక్యం వినాలి. ఏదైనా ఒక వాక్యం నుంచి నీకు ఒక ఆశీర్వాదం వచ్చింది అనుకో, పాత కాళ్ళన్నీ విరిగిపోతాయి, నూతన సృష్టి. అందుకే నువ్వు కొన్ని అలవాటు చేసుకోవాలా. అలవాట్లు అనండి, ప్రార్థన అలవాటు, అది వినే అలవాటు చేసుకోవాలి. యేసుప్రభు వారు ఏంటి ఈ నుంచి వచ్చారు, యోధా నుంచి అని మీకు యోధాన్ని దిగజారుస్తారు. ఆ కాలం వేరు. కానీ దీని తర్వాత యోధా పరిస్థితి మారిపోయింది. దీని తర్వాత ఫరేజ్ తన కుమారు నుంచి రాజు వచ్చేసాడు. చూద్దాం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? అంటే ఏంటి? కొత్త సామర్థ్యం వచ్చేసింది యోధాకి. న్యూ ఎబిలిటీ, న్యూ ఎంపవర్మెంట్ హ్యాస్ కమ్ టు జూదా. ఈరోజు మీకు కూడా నూతన సామర్థ్యము కలుగునుగా. లెట్స్ రీడ్. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ మోర్ గ్రేస్ టు ద డిప్రాయివ్డ్. ఎవరైతే ఎక్కువ బాధపడతారో దేవుడు వాళ్ళకి ఎక్కువ కృపిస్తాడు. ఇక్కడ యూదా ఎంతమంది కుమారులను చనిపోయాడు? 2 కుమారులు. అంటే ఈ 12 మందిలో అందరికంటే ఎక్కువ పుత్ర క్షోభ అనుభవించింది ఎవరు? అందుకనే దేవుడు యూదా అది కాబట్టి నీ పుత్రక్షోభ ఎక్కువ అనుభవించావు కాబట్టి నా కొడుకులు పుట్టరు, చనిపోయారు అని వేదనతో, ఈడు చచ్చిపోతాడు మన మరణ భయంతో ఒక 20-30 సంవత్సరాలు జీవించావు కాబట్టి నేను అధిక కృప నీకిస్తున్నాను, నీ పిల్లల రాజులై పరిపాలిస్తారు అని యోధాకిస్తాను. యు సీ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో, ఎక్కువ కుమిలిపోతున్నారో, నేను పాపిని అయిపోయాను, నాకు ఎవరు బోధించలేదు, నేను వేరుడైపోయాను, సరిగ్గా చేయలేదని అనుకుంటున్నావా? దేవుడు నీకు అధిక కృప ఇస్తాడు. అందరికంటే తక్కువ వాడు అనుకుంటున్నావా? అందరికంటే ఉన్నతమైన స్థానంలో పెడతాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడు. నేను అందరికంటే ఎక్కువ పాపాలు చేశాను అనుకుంటున్నావా? నిన్ను అందరికంటే గొప్పగా వాడుకోగలరు దేవుడు. యు సీ దట్. కాబట్టి ఇక్కడ యోధా మీద ఇంత ఘోరము జరిగింది అనడానికి లేదు. ఈ మాట తర్వాత యోధా చరిత్ర మారిపోయింది. ఈరోజు ఈ వాక్యం తర్వాత మీ అనేకుల భవిష్యత్తు మారిపోవును గాక. నీకేదైనా చేదు అనుభవం ఉందా? ఈ చేదులో చేదైపోక అలాగే నీ విశ్వాసాన్ని పట్టుకో. అదే యోధా మరణ భయంతో వచ్చి, నాన్న లోపల బాధ ఉండుంటుంది, వీళ్ళందరి పిల్లలు బాగున్నారు, నాకు పిల్లలు ఇలా అయిపోయారు, ఆ మరణ భయంతో ఉంటే దేవుడు ఇతనికి స్పెషల్. అదే యోధా నాకు ఈ దేవుడు వద్దు అని అనుంటే పద్ధతిగా ఉండేదా? నో, ఈ బిలీవ్ గాడ్. వచ్చాడు, చెప్పు నాన్న నేను ఆశీర్దిస్తాను, మారిపోయాడు. సో ఇప్పుడు మనకేం తెలుసుకున్నామంటే, ఎవరైతే నేను బాగా నా జీవితము తిరిగిపోయిన విస్తరలాగా అయిపోయింది, నేను యవనురాలును, నా జీవితం బాగా నలిగిపోయింది, పుట్టుకతోటే నా జీవితం వృధా అయిపోయింది, నేను చాలా చేదు అనుభవం చూశాను అనుకుంటున్నారా? దేవుడు ఒక నూతన ఆరంభం మీకు ఇచ్చును గాక. దేవుడు ఇలాగ ఎవరైతే గత చేదు అనుభవాలతో నలిగిపోయి విరిగిపోయి ఉన్నారో, ఈరోజు అదే దేవుడు మీ శాపాలను, మీ చేదు అనుభవాలను ఆశీర్వాదములుగా మార్చును గాక. దిస్ అనాయింటింగ్ విల్ టేక్ ఓవర్ దోస్ థింగ్స్. అందరూ సమృద్ధి గల జీవం అనండి. తల మీద చేతులు పెట్టుకోండి. లెట్ మీ ప్రే ఫర్ యు. నాజరేయుడైన యేసయ్య, నీవు గొర్రెలకు జీవము కాదు, సమృద్ధి గల జీవనానికి వచ్చావు. లార్డ్ జీసస్, యు డిడ్ నాట్ కమ్ జస్ట్ టు గివ్ లైఫ్, బట్ లైఫ్ ఇన్ అబండెన్స్. మై లార్డ్ జీసస్, యూదా గోత్రం అని ఘనమైన పేరు ఇచ్చావు, అలాగే ఇప్పుడు దాకా వాళ్ళు జీవము రుచి చూశారయ్యా. ఈ రోజు నుంచి సమృద్ధి గల జీవము వారికి దయచేయి అయ్యా. బలహీనత మీద అధికారం ఇవ్వండి. తప్పులు చేయకుండా నిలదొక్కొని నీతిగా పరిశుద్ధంగా జీవించేటువంటి కృప దయచేయండి. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.